నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే 2:15 అవుతుంది గైస్. ఆస్టిన్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి ఇదైతే. సో ఇక్కడికైతే మేము పొద్దున ఈరోజు డల్లాస్లో మా ప్రయాణం శనివారం పొద్దున 5 గంటలకు మొదలైంది. 5 కాదులే, ఇంట్లో నుంచి బయలుదేరేసరికి 7 అయింది యాక్చువల్గా. సో ఆస్టిన్కి అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈరోజు బ్రెజిల్ పోతున్నాం కాబట్టి ఆస్టిన్ నుంచి ఏంటంటే టికెట్స్ తక్కువ పడ్డాయి. అందుకని డ్రైవ్ చేసి అక్కడ లాక్ వింటా అని ఒకటి ఉంటుంది, లాక్ వింటా రెస్టారెంట్లో కార్ పెట్టేసి మేమైతే ఇక్కడి నుంచి ఆస్టిన్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఫ్లై చేస్తున్నాము. సో ఫ్లైట్ ఇప్పుడైతే 3ంటికి ఉంది ఫ్లైట్. సో ఇక్కడి నుంచి వస్తున్నందుకు మాకు టికెట్స్ మనిషికి $500 $550 పడ్డది అనుకోండి. ట్యాక్సులతో కలిపి మీరు లెక్కలేసుకోవచ్చు ఈరోజు డాలర్ రేట్తో ఎంత ఉంటుంది అనేది. సో కోపా అమెరికా ఎయిర్లైన్స్ అని బ్రెజిల్ వాళ్ళదనమాట. ఫస్ట్ పనామాకి అయితే పోతుంది, అది 4 గంటలు పనామాకి. దాని తర్వాత పనామా నుంచి బ్రెజిల్కి అయితే మళ్ళీ ఒక 7 అవర్స్ అది. సో మేము శనివారం ఇంట్లో బయలుదేరితే ఆల్మోస్ట్ ఇక మేము బ్రెజిల్కి రీచ్ అయ్యేసరికి సండే పొద్దున రీచ్ అవుతాం అనమాట. రియో డి జనీరో, అక్కడ క్రైస్ట్ ద రిడీమర్ స్టాచ్యూ అనేది వరల్డ్ ఫేమస్, అదొక వరల్డ్ వండర్ కూడా చెప్పాలంటే. ఇక్కడ చూడండి పైసలు దొబ్బుడు వ్యవహారం. ఇగోండి కప్ కేకులు అంటే ఇగోండి ఆన్లైన్ కట్టాలి మనము, టచ్ టు బిగిన్. ఒక్కొక్క కప్ కేక్ రేట్ ఎంత అంటే చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి నాకు. $7కి ఒక కప్ కేక్. అది చిన్న చిన్న కప్ కేకులు, ఫ్రెష్ బేక్డ్ అంట డైలీ. ఇట్లాంటివి కియోస్కులు ఈ ఎయిర్పోర్ట్లో ఒక 3-4 ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు గేట్ 2కి వెళ్ళాలి, ఒక 10 నిమిషాలు వాకు. సో ఆ లాక్ వింటా రెస్టారెంట్ ఇక్కడ యూఎస్లో అదొక హోటల్ అనమాట. సో అక్కడ పెట్టేసి వచ్చినాం కారు. $100 మొత్తం 10 రోజుల ట్రిప్కి. $100 అక్కడ పార్కింగ్ అవుట్, అంటే బయటనే పార్కింగ్, కవర్డ్ పార్కింగ్ కాదు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఆ లాక్ వింటా కాడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ 20 నిమిషాలు షటిల్లో వాళ్ళే తీసుకొచ్చి మనల్ని దింపుతారు. సో ఇప్పుడు గేట్ 2కి అయితే వెళ్ళిపోదాము. ఫ్లైట్ 3:30కి టేక్ ఆఫ్. ఇవి ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మిస్టర్ కంఫర్ట్ కాఫీ అంట. ఇగో ఇది కూడా చూడండి, మొత్తం ఎవరు మనుషులు ఉండరు. వీళ్ళకెళ్ళి మనం కాఫీ కొనుక్కోవడమే ఈ మిషన్ ద్వారా. సో కాఫీ బీన్స్ అయిపోయినాయంట, నింపుతున్నాడు అతను కప్పులు. ఇగోండి ఇట్లా. ఈరోజు అయితే అక్టోబర్ 11. ఇవాళ కూడా 31 degrees ఉంది మాకు డల్లాస్లో కానీ ఆస్టిన్లో కానీ. ఆస్టిన్ అనేది మాకు 3 hours పట్టింది. #ఇండియా రెస్టారెంట్కి వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్స్ పెట్టేసిన, ఇంగ్లీష్లో పెట్టిన, అంత సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది, మీరు కావాలైతే చూడొచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసుకొని #ఇండియాలో తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ 1 గంట. సో టోటల్ ఎయిర్పోర్ట్కి రావడానికి డల్లాస్ నుంచి 3 hours 45 minutes అంతే. పంప్కిన్ పికాన్ కొట్టాడు అంట, ఓట్ మిల్క్ పికాన్ కాఫీ అనమాట.